ఒకనాటి గోల్కొండ రాజ్యంలోని వజ్రాల గనుల్లో దొరికిన అరుదైన గోల్కొండ బ్లూ వజ్రం వేలానికి రానుంది. ప్రఖ్యాత క్రిస్టిస్ సంస్థ స్విట్జర్లాండ్లోని జెనీవాలో మే 14వ తేదీన ఈ వజ్రాన్ని వేలం వేయనుంది. రాజ వారసత్వం విభిన్నమైన నీలి రంగులో 23.24 క్యారెట్ల పరిణామంతో ఉండడంతో గోల్కొండ బ్లూకు మంచి ధర పలుకుతుంది అని క్రిస్టిస్ సంస్థ చెబుతోంది. ప్రస్తుతం ఒక ఉంగరానికి అమర్చి ఉన్న ఈ వజ్రానికి 300 కోట్ల నుంచి 430 కోట్ల రూపాయల వరకు పలుకుతోంది అని అంచనా వేస్తున్నారు. గోల్కొండ బ్లూ వజ్రం మొదట్లో ఇండోర్ రాజు మహారాజా యశ్వంత్ రావు హోల్కర్ 2 వద్ద ఉండేది. 1923 సమయంలో చేతికి ధరించే బ్రేస్లెట్ లో ఈ వజ్రాన్ని పొదిగారు. తర్వాత ఇండోర్ పియర్స్ గా పిలిచే మరో 2 వజ్రాలతో కలిపి గోల్కొండ బ్లూను మహారాణి ధరించే నెక్లెస్ లో అమర్చారు. ఆ కాలంలో ఇండోర్ కు వచ్చిన ఫ్రెంచ్ చిత్రకారుడు బెర్నార్డ్ బౌటెట్ గీసిన చిత్రంలో మహారాణి ఈ నెక్లెస్ ను ధరించారు. పంతొమ్మిది 1947లో నాటి ప్రఖ్యాత ఆభరణాల వ్యాపారి చేతికి గోల్కొండ బ్లూ వజ్రం చేరింది. తర్వాత బరోడా మహారాజు దాన్ని కొనుగోలు చేశారు. కొంతకాలం అనంతరం మళ్లీ ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్లిపోయింది. తాజాగా జెనీవాలోని 4 సీజన్స్ హోటల్లో వేలం వేయనున్నారు. సాధారణంగా స్వచ్ఛమైన నీలం రంగులో ఉండే వజ్రాలకు డిమాండ్ ఎక్కువ. ఇంతకుముందు 14.62 క్యారెట్ల ఓపెన్ హామైర్ బ్లూ వజ్రం ఏకంగా 495 కోట్ల రూపాయలకు అమ్ముడైంది.